హలో గైస్, వెల్కమ్ టు మాస్టర్ క్రికెట్ ప్రిడిక్షన్స్. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ప్రతిరోజు ఫ్రీగా క్రికెట్ ప్రిడిక్షన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకే గైస్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఐపీఎల్ మెగా వేలం హిట్ మొదలైంది. మరికొన్ని నెలల్లో జరగనున్న ఈ మెగా యాక్షన్ గురించి నిబంధనలు ఇంకా ఖరారు కాకముందే చర్చలు పెద్ద ఎత్తున సాగడం గమనార్హం. ఏ జట్టు ఏ ఆటగాడిని ఉంచుకుంటూ ఉత్తమం, ఎవరిని వదులుకుంటే మంచిది అని క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్టార్ క్రికెటర్ ఫ్రాంచైజీలు మారుతారనే పుకార్లు మొదలయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గురించి రాహుల్ కీలక కామెంట్లు చేశాడు. ఆ జట్టుకు వెళ్లాలని ఆశిస్తున్నా అంటూ పేర్కొన్నాడు. ఇంతకు వీడియోలో ఏముందంటే, ఆర్సీబీ వీరాభిమాని కేఎల్ రాహుల్తో మాట్లాడారు. నేను ఆర్సీబీ వీరాభిమాని, నేను ఎంతో కాలం నుంచి ఆర్సీబీకి మద్దతు ఇస్తున్నాను. మీరు ఆర్సీబీకి గతంలో ఆడారు, అయితే ఇప్పుడు కొన్ని పుకార్లు వస్తున్నాయి, దాని గురించి వివరించును. కానీ మీరు ఆర్సీబీలోకి తిరిగి రావాలని, సత్తా చాటాలని ఆశిస్తున్నానని సదరు అభిమాని పేర్కొన్నాడు. దానికి రాహుల్ అలా జరగాలని ఆశిస్తున్నానని రిప్లై ఇవ్వడంపై విశేషం. ఐపీఎల్లో 17 సీజన్స్ ముగిశాయి. ప్రతి సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ ఫేవరెట్గానే బరిలోకి దిగుతుంది. కానీ కప్ కలగానే మిగిలిపోతుంది. వాల్ స్టార్ ప్లేయర్లు టీంలో ఉన్నా అదే రిజల్ట్ రిపీట్ అవుతుంది. ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందు జట్టును బలోపేతం చేయాలని, దానికోసం కఠిన నిర్ణయం తీసుకోవాలని ఆర్సీబీ ఫ్రాంచైజ్ గట్టిగా భావిస్తుంది. 40 ఏళ్ల డూప్లెసీ స్థానంలో కొత్త కెప్టెన్ను తీసుకోవాలని యోచిస్తుంది. కేఎల్ రాహుల్ వేలంలోకి వస్తే భారీ ధరను వేచించి ఆర్సీబీ సొంతం చేసుకోవాలనుకుంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా రాహుల్ ఆర్సీబీతోనే ఐపీఎల్లోకి అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 2013 నుంచి 2016 వరకు ఆర్సీబీ తరఫున ఆడాడు. గాయం కారణంగా 2017 సీజన్కు దూరంగా ఉన్న అతను 2018 మెగా వేలానికి ముందు పంజాబ్ జట్టుకు మారిపోయాడు. 4 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ఆడిన అతను ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు లక్నో సూపర్ జైంట్స్కు మారాడు. ఓకే గైస్, ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.